ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మనం అక్కడ మాట్లాడాలనుకున్నా సరే ఈరోజు మన ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా సరే అందరూ కూడా మాట్లాడుతున్నారు. రాబోయేటువంటి అసెంబ్లీ సెక్షన్స్లో ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఈ ప్రభుత్వ విద్యా విధానాలంతటి కూడా నీరుగాచే పరిస్థితిలో ఉంది. దీని తక్షణం ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. కాంట్రాక్ట్ లెక్చరర్ సమస్యలు పరిష్కరించాలి. కనీసం మాస్టర్లందరికీ కూడా లేదా పిల్లలకి అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి మాస్టర్లందరికీ కూడా నేను ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ మోకాళ్ళ మీద నుంచుని అలాగే గుంజీలు తీసి పోర్దండాలు పెట్టి భిక్షాటం చేసుకుని అనేక రకాలుగా వారి నిరసన కార్యక్రమాలని కూడా తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా మన ఆచండి డివిజన్ కమిటీ నుంచి అలాగే పాలకొల్లు మొత్తం కమిటీ నుంచి డివిజన్ కమిటీ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంఘం తరపు నుంచి మేము సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. దేని భాగంలో ప్రభుత్వం వీరందరికీ కూడా తక్షణం ఈ పోస్టులన్నీ కూడా రెగ్యులరైజ్ చేసి వీళ్ళకి తక్షణ ఉద్యోగ భద్రత కల్పించలేని పక్షంలో రేపు పొద్దున్న విద్యార్థి సంఘాలుగా మేము అలాగే అనేక రకాల సంఘాల నుండి కూడా కలిసి భవిష్యత్తులో ఉవ్వెత్తున పోరాటాలు చేస్తాం. దీనిలో భాగంగా వాళ్ళు ఏ విధమైన పోరాటాలు చేస్తారో వారి సంఘీభావంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తరపు నుంచి కూడా మేము పోరాటాలు చేస్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.